అక్కినేని అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న అఖిల్ లెనిన్ సినిమా ఇంకా ఒక్క రోజు రిలీజ్ కి రెడీగా ఉంది అని తెలుసు కదా. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. హీరో అఖిల్ ఈవెంట్స్ తో పాటు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఫుల్ బిజీగా ఓ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే నాగార్జున కూడా ప్రతి ఈవెంట్ కి అటెండ్ అయ్యి సినిమా మీద ఉన్న నమ్మకాన్ని ప్రేక్షకులకు చేరవేస్తున్నారు. అందుకే ఈసారి అఖిల్ కి హిట్ గ్యారంటీ అని అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే అప్పుడే సినిమాకి పెట్టింది సగం వచ్చేసింది అని తెలుస్తోంది. సూపర్ స్ట్రాటజీ మరి. అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో లెనిన్ ఒకటి. చాలా రోజుల తర్వాత అఖిల్ అక్కినేని పూర్తి స్థాయి యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ముఖ్యంగా రాయలసీమ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అఖిల్ కెరియర్ లో కొత్త తరహా చిత్రంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత సినిమాలతో పోలిస్తే ఈసారి పూర్తిగా మాస్ అవతారంలో కనిపించనున్న అఖిల్ ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. కథ, పాత్రల రూపకల్పన, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నిటినీ కొత్తగా రూపొందించినట్లు చిత్ర బృందం ఇప్పటికే తెలిపింది. సినిమాలో అఖిల్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. రాయలసీమలో జరిగే సంఘటనల నేపథ్యంలో కథ సాగుతుందని, భావోద్వేగాలతో పాటు భారీ యాక్షన్ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. అఖిల్ తో ఆమె జోడీ తాజాగా కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్ లో ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అన్నీ కలిసిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా రిలీజ్ కు కేవలం 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది. వరుస ఇంటర్వ్యూలు, ప్రచార కార్యక్రమాలు, సోషల్ మీడియా అప్డేట్లతో సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు అభిమానులు కూడా రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మంచి స్పందన వస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా రిలీజ్ కు ముందే లెనిన్ మరో విషయంలో వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం నాన్ థియేట్రికల్ బిజినెస్ లో భారీ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకుందనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమా రిలీజ్ తర్వాత దాని విజయాన్ని బట్టి ఓటీటీ, శాటిలైట్ హక్కులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ లెనిన్ విషయంలో మాత్రం రిలీజ్ కు ముందే మంచి ధర పలికిందని సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా డిజిటల్ ఇంకా శాటిలైట్ హక్కులను ప్రముఖ మీడియా సంస్థ జీ నెట్వర్క్ సుమారు 19 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఒప్పందంపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అఖిల్ కెరియర్ లో ఇది మంచి నాన్ థియేట్రికల్ డీల్ గా భావిస్తున్నారు. ఇదే కాకుండా హిందీ డబ్బింగ్ హక్కులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో కూడా దక్షిణాది యాక్షన్ సినిమాలకు మంచి ఆదరణ ఉండడంతో లెనిన్ హిందీ వర్షన్ హక్కులు సుమారు 9 కోట్లకు అమ్ముడైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అఖిల్ సినిమాలకు హిందీ డిజిటల్ మార్కెట్లో కూడా మంచి ఆదరణ పెరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సినిమా ఆడియో హక్కులకు కూడా భారీ ధర లభించినట్లు సమాచారం. ప్రముఖ సంగీత సంస్థ టీ సిరీస్ ఈ చిత్రంలోని పాటలు, మ్యూజిక్ హక్కుల కోసం సుమారు 6 కోట్ల వరకు చెల్లించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల సినిమాల్లో పాటలకు డిజిటల్ ప్లాట్ఫామ్లో మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఆడియో హక్కుల విలువ కూడా గణనీయంగా పెరుగుతుంది. లెనిన్ కి కూడా అదే స్థాయిలో డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ 3 ప్రధాన ఒప్పందాలను కలిపి చూస్తే సినిమా రిలీజ్ కు ముందే సుమారు 34 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ ఆదాయం వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్త నిజమైతే అఖిల్ కెరియర్ లో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మధ్యస్థాయి సినిమాలకు ఓటీటీ ఒప్పందాలు కూడా ఆలస్యంగా జరుగుతున్న సమయంలో లెనిన్ లాంటి చిత్రానికి రిలీజ్ కు ముందే ఇంత పెద్ద మొత్తంలో డీల్ జరగడం విశేషంగా చెప్పుకోవాలి. గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో నాన్ థియేట్రికల్ మార్కెట్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు దాదాపు ప్రతి సినిమాకు ఓటీటీ సంస్థలు పోటీ పడి హక్కులు కొనుగోలు చేసేవి. కానీ ఇప్పుడు మార్కెట్ పరిస్థితులు మారడంతో కంటెంట్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేదా మంచి అంచనాలు ఉన్న చిత్రాలకే భారీ ధరలు లభిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో లెనిన్ కు మంచి డిమాండ్ ఏర్పడిందనే వార్త నిర్మాతలకు కూడా సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2 సంస్థలు కూడా నిర్మాణ విలువల్లో ఎలాంటి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. యాక్షన్ సన్నివేశాలు, ఛాయాగ్రహణం, సంగీతం, సాంకేతిక నాణ్యత విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. ముఖ్యంగా అఖిల్ కొత్త లుక్, యాక్షన్ సన్నివేశాలు, రాయలసీమ నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందనే ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. మంచి టాక్ వస్తే ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే అత్యంత పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.